ఇప్పటికే ఆలస్యం చేశాం, ఇప్పటికైనా కొనకపోతే నష్టపోతాం, మంచి తరుణం మించినా దొరకదు, కొంత బంగారం ఇంకొంత వెండి కొనేద్దాం. ఇది ఇప్పుడు మార్కెట్ ట్రెండ్. సామాన్య మధ్యతరగతిని పక్కన పెడితే ఎప్పటికప్పుడు పెట్టుబడి సాధనాలపై కన్నీసి ఉంచేవారంతా బంగారం వెంట పడుతున్నారు. ఎంతగా అంటే దుకాణాల ముందు క్యూల్లో నిలబడి 2-3 గంటలు వెయిట్ చేసేంత. ఇంట్లో అప్పటికే ఉన్న పాత బంగారాన్ని బ్యాంకులో కుదవపెట్టి ఆ డబ్బుతో కొత్త బంగారం కొనేంత. బులియన్ మార్కెట్లో సెకండ్ బాంబేగా పేరు పొందిన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇదే ట్రెండ్ నడుస్తోంది. 2-3 నెలలుగా బంగారు వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇంతకంటే పెరగదు అనుకున్న ప్రతిరోజు మరింత పైకి ఎగబాకుతున్నాయి. దీంతో అప్పుడే కొని ఉంటే బావుండేది అని అనుకునే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 10 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 32,000కు పైగా పెరిగింది. కిలో వెండి ధర 96,000కు పైగా పెరిగింది. తులం బంగారం 2.50 లక్షలు, కిలో వెండి 5 లక్షలు దాటుతుందనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ట్రెండ్ను ఇప్పుడైనా క్యాష్ చేసుకుందాం అనే గోల్డ్ రష్ విపరీతంగా పెరిగింది. చేతిలో డబ్బు లేకుంటే ఇంట్లో ఉన్న నగలను బ్యాంకుల్లో తనఖా పెట్టి వచ్చిన డబ్బుతో బంగారం వెండి కొనేస్తున్నారు. 3 వారాలుగా బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ సంఖ్య పెరిగాయని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రొద్దుటూరులో పలు బ్యాంకు శాఖలో భారీ స్థాయిలో గోల్డ్ లోన్లు మంజూరు చేశాయి. ఒక వ్యక్తి బంగారు నగలు తనఖా పెట్టి లోన్ ఇవ్వాలని బ్యాంకుకు వెళ్లగా ఈ రోజు ఇప్పటికే 2 కోట్ల గోల్డ్ లోన్లు ఇచ్చేశాం, ఇక నగదు లేదని పంపించేశారట. మరో బ్యాంకు శాఖలోనూ ఇదే అనుభవం ఎదురైంది. గతంలో రియల్ రంగంలో పెట్టుబడి పెట్టేవారు కూడా ప్రస్తుతం బంగారం వెండి వైపు మారిపారు. హైదరాబాద్ నగరంలోని చెంగిచెర్లలో ఇళ్లు నిర్మించి విక్రయించే ఓ బిల్డర్ ఇటీవలి 1/4 కిలో బంగారం 5 కిలోల వెండి కొనుగోలు చేశాడు. 2 తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఎస్టేట్లో స్తబ్దత నెలకొంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కోసం దాచుకున్న నగదును బంగారు, వెండి కొనుగోలుకు వాడేవారి సంఖ్య పెరిగింది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,85,500. అయితే గురువారం ఈ ధరకు గోల్డ్ బిస్కెట్ దొరకలేదు. ధర మరింత పెరుగుతుందనే బలమైన నమ్మకంతో తులం బంగారం 2 లక్షల నుంచి 2.10 లక్షలు ఇచ్చి బుకింగ్ చేసుకున్నట్లు తెలిసిందే. 2026 చివరి నాటికి బంగారం తులం ధర 2.5 లక్షలు, వెండి 5 లక్షల మార్కును తాకవచ్చని కొన్ని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే మార్కెట్ ఎప్పుడూ ఒకే దిశలో వెళ్లదు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందో మార్కెట్ ఒడిదుడుకులను గమనించడం అవసరం. ధరలు భారీగా పెరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రేట్లు ఒకేసారి పెరిగాక కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పులు చేసి ఉన్న నగలను కుదవపెట్టి మరీ కొత్తవి కొనడం రిస్కుతో కూడుకున్న పని అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తుంటారు.